నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, తనని నేను అలా మార్చేస్తాను. అవును బావా, నీకోసం నేను ఎలా మారమన్నా మారుతా. ప్లీజ్ మీరలా మాట్లాడకండి. మిమ్మల్ని నొప్పిస్తున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. నా కోసం ఒకరు తన క్యారెక్టర్ని మార్చుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకే తెలీదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఒక ఐడియా. ఏంటది? మన మోహినికి కరెక్ట్గా సూట్ అవ్వాలంటే రాఖీ ఉన్నాడుగా, కావాలంటే అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను. నా కొడుకు అమాయకుడువైనా నా కొడుకు అనిపించుకున్నావురా. తిప్పి తిప్పి వాళ్ళని నా కాళ్ళ దగ్గరికే పంపిస్తున్నావు. నువ్వు సూపర్ రా. చాలా థ్యాంక్స్ బాబు. నువ్వేదో నా చెల్లికి మొగుడవుతావని నేను ఆశపడితే దానికి కాబోయే మొగుడెవరో నువ్వే చెప్తున్నావా? మాకు తెలుసులే ఎవరిని చూసుకోవాలో. పదవే బాబా, పోదాం. ఏంటి, నువ్వింకా ఇందాక జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా? కడుపు మండిపోతుంది. ఈ మగాళ్ల స్వార్థానికి ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైపోతాయా అని భయంగా ఉంది. ఈ మగ పురుగులందర్నీ మంటల్లో పడేసి అవి గాలి బూడిదవుతుంటే. ఏం మాట్లాడుతున్నావే? ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగిందని మొత్తం మగవాళ్ళందరినీ అనుమానించడం తప్పే. నోర్మై! ఈ ప్రపంచంలో ప్రతి మగాడు వెదవే, స్వార్థపరుడే. ఆడదాన్ని ఆట వస్తువుగా వాడుకుని వదిలేసేవాడే. తప్పే. దీనికి నేను ఒప్పుకోను. మగవాళ్లలో మోసగాళ్ళున్నట్టే ఆడవాళ్లలో చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగని మొత్తం ఆడవాళ్ళందరినీ అనుమానిద్దామా? ఆడవాళ్ళంతా దుర్మార్గులే అందామా? ఇదే, ఈ మంచితనమే వద్దు. మనం ఇంత పాజిటివ్గా ఆలోచించబట్టే మగాళ్ళు నెత్తికెక్కుతున్నారు. మన ప్రేమ మన గుండెల్లోనే ఉండాలి తప్ప వాళ్ల ముందు బయట పెట్టామో జీవితాంతం కాళ్ల కింద నలిపేస్తారు. అయ్యో, ఆడవాళ్లు భర్తని తప్ప మరో మగాణ్ణి కలలో కూడా ఊహించుకోరు. అదే మగాడు పెళ్ళాం పక్కనున్నా మరో అమ్మాయి కోసం వెతుకుతాడు. కట్టుకున్న పెళ్ళాం ప్రేమని, నమ్మకాన్ని గంగలో తొక్కేస్తాడు. దానికి ఉదాహరణ ఎవరో కాదు, మా బేబత్త. మీ అత్త సంగతి ఎందుకు కానీ అసలు భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు ఉండకూడదే. ప్రేమ, నమ్మకం అనే పునాదుల మీద బతకాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకొని జీవించాలి. అప్పుడే ఆ సంసారం అందంగా, ఆనందంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. ఇవన్నీ ట్రాష్. నువ్వెన్ని చెప్పినా మగాడు మగాడే, ఆడదానికి ఆది నుంచి శత్రువే. నువ్వన్నట్టు వాడు చేసిన ఏదో పనులన్నింటికీ సర్దుకోవడం మొదలు పెడితే మనకి సవతులు పెరుగుతారే తప్ప సమస్యలు తగ్గవు. దాన్ని మార్చాలంటే మా బేబత్త రాసిన బుక్కే దిక్కు. దాన్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలు. మొగుడు మనల్ని కుక్కలా ఫాలో అవుతాడు. భర్త మన వెనకాల తిరగాల్సింది బానిసలా కాదే, బాధ్యతతో, భయంతో కాదే, ప్రేమతో.
మనం ప్రేమతో మార్చుకోగలిగితే రావణాసురుడు లాంటి వాడినైనా రాముళ్లా మార్చుకోవచ్చు. కసాయి వాళ్ళలో కూడా కనికరం చూడొచ్చు. నువ్వు చెప్పిన ఆ రాక్షసుడు, నువ్వు చెప్పిన ఆ కసాయివాడు నీ లైఫ్లోకొస్తే అప్పుడు ఈ డైలాగులుండవే, ఏడుపై మిగులుతుంది. సరేలేవే, చూద్దాం. నేను ఏడుస్తూ బతుకుతాను, నవ్వుతూ నా భర్తని మార్చుకుంటాను. చూద్దాం. ఫ్యూచర్ అనేది ఒకటి ఉందిగా. శృతి లైఫ్ ఎలా కాబోతోందో, లయ లైఫ్ ఎలా మారబోతోందో చెప్పడానికి ఈ సముద్రమే సాక్ష్యం. సరే సరే, బయలుదేరదామా? నువ్వేం మాయ చేశావో గాని ఒల్లయమ్మ చెప్పమ్మా నిజాన్ని. క్షణం ఆగనంటోంది మమ్మీ, మరీ చిలిపిది వయసు గాని. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, ఎటు పెడుతుందో ఈ లవ్ స్టోరీ. ఓలయమ్మ చెప్పమ్మా నిజాన్ని, క్షణం ఆగనంటోంది మమ్మీ, ఎటు పెడుతుందో ఈ లవ్ స్టోరీ. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా. అరే ఐషు, నువ్వు డాన్స్ మాత్రమే బాగా చేస్తావు అనుకున్నాను. పాటలు కూడా బాగానే పాడుతున్నావే. అరే, ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు ఐషు? నేనేవాడు దొరక్క. నేను వస్తాను. అలాగే డార్లింగ్, లవ్ యూ. ఐ లవ్ యూ ఐషు. బాయ్ బాయ్. బాయ్ బిందు. బాయ్ అక్క. పాటలు పాడి పాడి అలసిపోయినట్టున్నావు, కాస్త రెస్ట్ తీసుకోపో. ఫస్ట్ నువ్వు ఈ లెటర్ తీసుకో. లెటరా? నాకా? యా. ఏం లెటర్? లవ్, ప్యార్, ఇష్క్, కాదల్. లయ, నీవే నా గుండెకాయ, నేనా? నీ బుగ్గలు జామకాయ, నీ నవ్వు నారింజకాయ, టోటల్గా నాకు దొరికిన పరువాల పనసకాయ. లవ్ లెటరా? నాకెవరిచ్చారు? నేనే. ఛీ! నువ్వు నన్ను లవ్ చేయడమేంటి దరిద్రంగా? అదే, ఇచ్చింది నేనే అయినా రాయించింది మాత్రం ఎదురింటి సింహంతో. సింహమా? సింహమా? ఈ మధ్య జంతువులు కూడా లెటర్స్ రాస్తున్నాయా? కర్మ. సింహం అంటే ఎదురింట్లో ఉండే సింహాచలం గాడే. అతనా? అతనికి లవ్ లెటర్ రాసేంత ధైర్యం లేదే. తెలుసు, అందుకే వాడికి బదులుగా నేనే రాశాను. నువ్వా? నువ్వెందుకు రాసావు? హాయ్ బామ్మా. హాయ్ రా. ఎందుకు రాశానంటావా? ఏం చేయను, వాడేమో రోజు మన ఇంటి ముందు నిలబడి నీకు సైట్ కొడుతున్నాడు, నువ్వేమో దండుపాలెం దొంగను చూసినట్టు పారిపోతున్నావు. అందుకే మీ ఇద్దరిని కలపాలని వాడి బదులు నేనే రాసేశాను. ఉద్ధరించావులే. అవును, ఇందాక రాయించానన్నావు. అలా చెప్తేనైనా నీ మనసులో వాడికింత ఫ్లాట్ ఇస్తావని. ఇలాంటి పని చేయడానికి సిగ్గనిపించట్లేదా బామ్మ నీకు? ఎందుకు సిగ్గుపడాలి? అబ్బాయి పైలట్టు, బాగా ఆస్తుంది. పైగా వాడమ్మ కూడా చచ్చింది కాబట్టి అత్తపోరు ఉండదు. వాడిని చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ బ్రెజిల్లో చేసి, లంచ్ లండన్లో చేసి, డిన్నర్ ఏమో డార్జిలింగ్ లో చేయొచ్చు. ఏమంటావు? నా బొంద అంటాను. ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. ఏమనుకుంటున్నావో? జాగ్రత్త. మళ్ళీ చెప్పు. ఏదో డౌట్లు తొక్కలాగా. ఇలా లవ్వు గివ్వు అన్నావంటే అగ్ని ప్రవేశం చేస్తాను. ఆహా. ఆత్మహత్య చేసుకుంటాననే మాట కూడా అడ్వాన్స్ గా చెప్పడం చేత కాని నీకు పెళ్లి కొడుకుని ఎక్కడని వెతకాలే నేను? నా పెళ్లి కోసం నువ్వేమంత కష్టపడాల్సిన అవసరం లేదులే. చాలా
అమ్మా ఏం చేస్తున్నావు? టమాటా పప్పునా? వంకాయ కర్రీ కూడానా? ఈ రోజు నేను వంకాయ చేస్తాను. పర్వాలేదమ్మా, నేను చేస్తాలే. నేను చేస్తానుండమ్మా. ఏవే శాంతి, నువ్వైనా చెప్పవే దాని కష్ట మారమని. ఏమో, లోకజ్ఞానం లేదాన్ని అత్తయ్య, మీరే చూసుకోండి. లోకజ్ఞానం కాదే, నీ లోపల కూడా ఏ జ్ఞానమూ లేదు. అందుకే నా కొడుకు అలా పోయాడు, నీ కూతురు ఇలా తయారైంది. ఏమో, లోకజ్ఞానం లేదాన్ని. ఆపు. ఇంకోసారి లోకజ్ఞానం అన్నావంటే నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను. అసలు అమ్మ మాటలకి నేనిలా తయారవ్వడానికి సంబంధం ఏంటి బామ్మా? ఉందే, ముమ్మాటికి సంబంధం ఉంది. మీ అమ్మ నోట్లో నాలికి లేంది ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఇల్లు బాగుంటుందని ఏరు కోరి నా ఇంటి కోడలుగా చేసుకుంటే ఇదేం చేసిందో తెలుసా? నా కొడుక్కి ఒత్తాసు పలికింది. దాంతో పుస్తకాలు చదవడం, అందర్నీ గుడ్డిగా నమ్మడం తప్ప సంపాదించడం చేతకాని నా కొడుకు మారకపోగా దీని మాటల వల్ల సర్వస్వం పోగొట్టుకున్నాడు. చివరికి పుస్తకాలు మిగిల్చి అదే ఆస్తిగా అప్పగించాడు. అదే ఇది భర్తను మార్చుకునుంటే, బతకడం నేర్పించుంటే ఈ రోజు మీకు గది పట్టేవి కాదు, నాకు ఈ తిప్పులు వచ్చేవి కాదు. అందుకే ఇలా అమాయకంగా ఉంటే బతకలేరే. ఈ పాడు సమాజం బతకనివ్వదు. అడ్వాన్స్గా ఉండు, లేటెస్ట్గా ఆలోచించు. 1920లా కాకుండా 2020 అమ్మాయిలా బ్రతకడానికి ప్రయత్నించు. అప్పుడు జీవితం కొత్తగా ఉంటుంది. హే హాయ్ మోహిని. హాయ్ బావా. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎప్పుడొచ్చా? ఇంతకు ముందే బావా. వావ్, సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. ఇంత మోడర్న్ గా, ఇంత కలర్ఫుల్ గా, ఇంత అందంగా థ్యాంక్ యూ బావా. ఉన్న డ్రెస్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నువ్వు ఇప్పటిదాకా మార్వెలస్, వండర్ఫుల్ అంది ఈ డ్రెస్ నా? ఇంతకీ ఎక్కడ కొన్నావు? ముంబైలో. నేను అందంగా లేనా బావా? నీకేంటి మోహిని, చూడ్డానికి రైలు కింద పెట్టిన రూపాయి బిల్లంత ఉంటావు గానీ ఈ డ్రెస్లో మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు. రైలు కింద పెట్టిన రూపాయి బిళ్ళ? కొంచెం అటు ఇటుగా బాగానే ఉంటావులే. అవును, ముంబైలో ఏదో జాబ్ కోసం వెళ్తానన్నావు, సడన్గా ఇలా మోడర్న్ డ్రెస్లో ఎంట్రీ ఇచ్చావేంటి? నీకోసమే వచ్చింది రాఖీ. వాట్? నా కోసమా? నా కోసం రావడం ఏంటి? దిష్టి బొమ్మలా చూస్తూ నిలబడతావేంటే చెప్పు. అవును బావా. ఓ, అర్థమైంది. ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మోడల్ అవ్వాలనుకుంటుంది. ఐ రైట్? వెరీ గుడ్ డెసిషన్. ఈ ఫీల్డ్లో నేను ఎలాగూ ఉన్నాను కాబట్టి నాకు తోచిన హెల్ప్ నేను చేస్తాను. నాకు తెలుసు రాఖీ, ఈ వదిలి కోసం నువ్వు ఏమైనా చేస్తావని. యాక్చువల్గా ముంబైలో తన ఫ్రెండ్స్ అందరూ తన స్టైల్ చూసి నువ్వు కూడా మోడల్ అవ్వచ్చు కదే అన్నారు. కాకపోతే తనకే మోడల్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అంటే తను మోడల్ అవ్వడం నీకిష్టం లేదేమోనని తను ఇష్టపడలేదు. తను మోడల్ అవ్వడానికి నా ఇష్టంతో పనేంటి? చిన్నోడి దగ్గర ఎలాగో వర్కౌట్ కాలేదని చివరి పడకూడదామని వచ్చారా? వీడి దగ్గర మీకు ఎలాగో వర్కౌట్ కాదులే. అంటే
అది చెప్పలేకపోతుంది కానీ మాట్లాడమంటే చెప్పు. అవును బావా, నీకిష్టం లేని పనేది నేను చెయ్యను. అలాంటిది నిన్ను అడగకుండా మోడల్ ఎలా అవుతాను? డామ్ కమ్ ఆన్ మోహిని, డూ వాట్ యు వాంట్ టు డూ, బీ వాట్ యు వాంట్ బీ. అయినా ఈ మాత్రం దానికి నా నిర్ణయంతో మీకేంటి పని? ఎంత మాట అన్నావు రాకి? ఈ వదిన్ని తన చెల్లిని అర్థం చేసుకుంది ఇదేనా? నా చెల్లెలు పుట్టినప్పుడే నీకోసం పుట్టింది అనుకున్నాం కదా. బావా, ఆహా, సరే ఇంత దూరం వచ్చింది కాబట్టి విషయం చెప్పేస్తున్నాను. నీకు ఇష్టమైతే దాంతో పెళ్ళయ్యాకే మోల్డింగ్ చేయించుకో, లేదంటే ఓ ఓ ఓ ఓ, మోహినికి నాకు పెళ్ళ? ఎవరు చెప్పారు? ఆ, ఎవరో చెప్పడం ఏంటి బాబు? ఆ, చిన్నప్పుడే మీరు ప్లీజ్ వద్దున, నేనెప్పుడు మోహిని అలా చూడలేదు. బావా, ఈ మాట వినడానిక నేను ముంబై నుంచి ఇక్కడికి వచ్చింది? నీకోసం నా ఇష్టాలు చంపుకుని వస్తే నన్ను నువ్వు పెళ్లి చేసుకోనంటున్నావు? అబాబాబాబాబాబాబాబా, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! ఇలాంటి యాక్టింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే నువ్వు నా చెల్లెల్ని ఎగతాళి చేస్తున్నావా బాబు? లేకపోతే ఏంటోదినా, నాకు మోడర్న్గా ఉండేవాళ్ళంటే ఇష్టమే కానీ నా కోసం మోడర్న్గా మారేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఏ ఇష్టమైనా వాళ్ళ నుంచి పుట్టాలే తప్ప ఎవరి కోసమో తన ఇష్టాలు మార్చుకునే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. తనని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను బావా. ఇదే వద్దంటున్నాను. ఈ రాకీ కాబోయే పెళ్ళాన్ని చూస్తే ఊరందరూ అసూయతో గిల్లా గిల్లా కొట్టుకోవాలి. రాకీ గారిది ఏం అదృష్టం అని ఊరంతా చెప్పుకోవాలి. నాకు కావాల్సింది అలాంటి అమ్మాయి. ప్లీజ్ ఇక నుంచి నా దగ్గర ఈ విషయం మాట్లాడదు. అక్క చెల్లెలిద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే డైలాగ్ చెప్పావు. ఇక చచ్చినా నీ దగ్గరికి రారు. అక్క, ఇప్పుడేంటి నా పరిస్థితి? హాయ్ ఆంటీ. రామ్మా శృతి, మా ఫ్రెండ్ ఎక్కడుందా ఆంటీ? నీ ఎదురుగానే ఉంది కదమ్మా. నేను అడిగింది మా ఐషు డార్లింగ్ గురించి. ఎక్కడుంది ఐషు? ఐషు! హాయ్ శృతి డార్లింగ్. హాయ్ ఐషు డార్లింగ్. హాయ్ శృతి డార్లింగ్. ఇదిగో ఐషు, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. నీకు నచ్చింది తీసుకో. థ్యాంక్ యూ డార్లింగ్. శాంతి, నీ కూతురు కోసం బట్టలు తెప్పించాను, వచ్చి చూడు. నా కోసమా? ఏమో, లోకజ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు.
మీరే చూసుకోండి. ఓసి నీ అమ్మ కడుపు కాలా. బట్టలు చూడ్డానికి కూడా సైంటిస్ట్ అయి ఉండాలంటే నీ కూతురు కోసం తెప్పించాను, వచ్చి చూడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నా కోసమే తెప్పించాను అంటున్నారు. నన్ను అడగకుండా నా కోసం డ్రెస్సులు ఎందుకు తెప్పించారు? చెబుతా ఆ. ఇది చూడు, ఎలా ఉంది? నచ్చలేదా? హా. నచ్చలేదా? ఇందులో ఏం నచ్చాయో నువ్వే చెప్పు. బామ్మ, నాకు ఇలాంటి బట్టలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, ఎందుకు తెప్పించావు? ఆ? నువ్వు తొడుక్కోకపోతే నేను తొడుక్కుందామని. నువ్వీ బట్టలు తొడుక్కుంటావా? దేవుడా, ఊహించడానికే భయమేస్తుంది. అయితే ఊహించకు, ఇవి తొడుక్కో చాలు. నో, నేను ఇలాంటి బట్టలు చచ్చినా వేసుకోను. పోనీ నేను చచ్చాకైనా వేసుకుంటావా? బామ్మో, లేకపోతే ఏంటే? రేపు నీ ఫ్రెండ్ రిసెప్షన్ ఉందన్న సంగతి మర్చిపోయావా? ఓ అవును కదా. అవును కాదు అనడం కాదు, ఫంక్షను చాలా గ్రాండ్ గా చేస్తున్నారట. పెద్ద పెద్ద విఐపీలు సెలబ్రిటీలు వస్తున్నారట. ఆ వస్తే నువ్వు ఇలా బ్లాక్ అండ్ వైట్ సినిమా మల్లీశ్వర్లో భానుమతిలా కాకుండా లేటెస్ట్ మల్లీశ్వర్ సినిమాలో కత్తిరినా కైఫులా రెడీ అయ్యేవనుకో, వచ్చిన కుర్రాళ్ళందరూ నిన్నే చూస్తారు. అందులో ఎవడో ఒకడు ఐ లవ్ యూ కూడా చెప్తాడు. కుదిరితే 7 అడుగులు నడిచి 3 ముళ్ళు కూడా వేసేస్తాడు.